చూద్దాం. సో ఫస్ట్ టైం టేస్ట్ చేసి పెడుతున్న వీడియో. ఆహా, సో టేస్టీ. దాంతో పాటు ఆనియన్, ఇవన్నీ పప్పు ఇలా తింటుంటే నోరు ఊరిపోతూ ఉన్నది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీ వంటలక్క కిచెన్లో స్పైసీ చికెన్ కోర్మా చేస్తున్నా. కావాల్సిన ఐటమ్స్: కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు, 4-5 లవంగాలు, మిరియాలు, ఇలాంచి ఒక్కటి మనకు బిర్యానీది, బండ పువ్వు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మనము. దాంతోపాటు ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా కొబ్బరి మంచిగా బ్రౌన్ అయినాక నువ్వులు వేద్దాం. ఓకేనా? ఇక్కడ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. మసాలా ఇప్పుడు ఇది తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? అయితే మనం ఉల్లిగడ్డ వేగే వరకు ఇది మిక్సీ పట్టేసి పెట్టేసుకుందాం. ఓకే? ఇలా వాళ్ళ పని ఏం కాలేదు ఫ్రెండ్స్, అసలు చాలా లేట్ అయిపోయింది. మంచిగా వేగిపోయింది. ఇందులోనే వేసి మంచిగా మెత్తటి పేస్ట్లో పట్టేసుకోవాలి వాటర్ వేసి. ఓకేనా? అయితే కొద్దిగా 2 ఇంచుల అల్లం అండ్ ఒక 4 వెల్లుల్లి. ఇది టైగర్ వెల్లుల్లి అనమాట, పెద్ద పెద్దగా ఉంటాయి, 4 సరిపోతుంది. ఇది మొత్తం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ కదా, పెరుగు, గట్టి పెరుగు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు. మనం ఆల్రెడీ మసాలాలోనే అన్నీ వేసుకున్నాం కదా, లవంగాలు, ఇలాంచి అన్నీ. నేను పైనుంచి ఏం యాడ్ చేయడం లేదు, అన్ని మసాలాలోనే ఉన్నాయి. అండ్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా. పెరుగుతో పాటు నేను ఒక 1 లెమన్ కూడా వేస్తా. మొత్తం కర్రీ ఉడికినాక లెమన్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కుర్మా. ఇది మనం పట్టి పెట్టుకున్న పేస్ట్. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి, మీకు వీలుంటే ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. దీనికి రెస్ట్ ఇస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ముక్క జ్యూసీగా ఉంటుంది. లేదు మీరు ఇమీడియట్లీ వండుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇమీడియట్లీ వండుతున్నాను, ఎందుకంటే లేట్ అయిపోయింది. లంచ్ టైం అవుతుంది, 1 అవుతుంది. అండ్ ఇలా కలిపేసి మీరు ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే ఇలా నైట్ కలిపి పెట్టి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే అయిపోయింది. ఇలా ఇప్పుడు తాలింపుకి నేను ఓన్లీ ఒక 2-3 లవంగాలు వేసి ఆయిల్ వేసేసి తాలింపు వేస్తా. మీకు నేనైతే ఉప్పు, కారం తగినంత వేసుకుంటా. మీకు టేస్ట్ తెలియలేదంటే కొద్దిగా టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఓకేనా? ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని తాలింపు వేద్దాం. ఇక్కడ గిన్నె వేడెక్కింది, నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది మనకు చికెన్ కుర్మాలోకి. ఇది ఏంటంటే మనకు నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. అయితే వచ్చేసి 4 లవంగాలు వేస్తున్నా, చాలు, ఇంకా ఏం వేయొద్దు. లవంగాలు మంచిగా ఫ్రై అయినాక మనం చికెన్ యాడ్ చేద్దాం. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఆయిల్ ఫుల్ హీట్ అయ్యి లవంగాలు ఫ్రై అయిపోయినాయి. మంట చిన్నగా చేసుకొని తాలింపు వేసుకోండి, లేకపోతే చిల్లుతుంది. అయితే ఇప్పుడు నేను కలుపుతలేను, ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల వాటర్ మొత్తం వచ్చేస్తుంది మనకు. దాని తర్వాత 15 మినిట్స్ స్లో మంట మీద పెడితే మీకు యమ్మీ చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది. నేను చాలామంది చికెన్ కుర్మాలో కలర్ కూడా వేసుకుంటారు, నాకు ఇష్టం లేదు, నార్మల్గానే చేస్తున్నా. చూడండి, ఇలా కుక్ అవ్వనిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడైతే చూడండి వాటర్ మొత్తం వదిలేసింది చికెన్. ఇప్పుడు మనం చిన్నగా చేసేద్దాం. 15 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది చూడండి, అప్పుడు కుక్ అయినట్టు అర్థం. ఓకేనా? చికెన్ కుర్మా. ఇక్కడ వచ్చేసి తాలింపు చికెన్ కర్రీతో పాటు బగారా రైస్ చేస్తున్నా. నార్మల్గా సింపుల్గానే చేస్తున్నా. ఏమేమి వేస్తానో చూద్దురండి. కొద్దిగా బిర్యానీ ఆకు, బండ పువ్వు అండ్ ఒక్క ఆనియన్ ఎప్పుడైనా పొడిగా కట్ చేసుకోండి. ఆనియన్ మంచిగా వేగినాయి. ఉల్లిగడ్డ. ఇప్పుడు నేను పుదీనా వేసుకుంటున్నా. బగారా రైస్లో పుదీనా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
అండ్ వచ్చేసి 4-5 పచ్చిమిర్చి ఓన్లీ మధ్యలో కాటు పెట్టి వేస్తున్నా, తొడిమిలతోనే వేస్తున్నా. మనకు తొడిమిలతో వేయడం వల్ల స్పైసీనెస్ బాగుంటుంది. కొద్దిగా మేము స్పైసీగా తింటాం కాబట్టి. ఇది కచ్చపచ్చ దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్, అల్లం ఎల్లిగడ్డ. కొద్దిగా ఆయిల్లో మంచిగా వేగినాక కొద్దిగా వేగినాక మంచిగా వేగిపోయింది బగారా రైస్కి. అయితే ఇంకొక వస్తువు లాస్ట్కి వేస్తున్నా నేను. ఇది ఏమంటాము, లవంగాలు, కొద్దిగా 2 ఇలాయచీలు. మసాలా ఎక్కువ వేస్తలేదు, స్పైసీగా ఉంటుందని. మసాలా స్పైసెస్ ఇవే మనకు సరిపోతాయి. ఇక్కడ చూడండి మంచిగా వేగిపోయింది. తగినంత వాటర్ వేసేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మరిగినాక రైస్ వేస్తే బగారా రైస్ రెడీ. చికెన్ అయ్యే వరకు రైస్ కూడా అయిపోతుంది మనకు. ఇలా ఆహా, అరోమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా తగినంత నీళ్ళు, బియ్యానికి క్వాంటిటీ తెలుసు కదా అందరికీ. వాటర్ వేసేసినాం కదా. ఇప్పుడు మనము దీంట్లో 2 లెమన్ పీసెస్ వేసుకుంటున్నా. లెమన్ పీసెస్ వేయడం వల్ల, పిండి వేయకుండా వేస్తున్నా, కట్ చేసేసి. లెమన్ పీసెస్ వేయడం వల్ల అన్నము మంచిగా టేస్టీగా ఉంటుంది. అసలు నార్మల్ రైస్ కూడా తినేయచ్చు. తగినంత ఉప్పు, రైస్ని బట్టి ఉప్పు వేసేసుకోండి. ఓకే, నేను ఉప్పు కొద్దిగా తక్కువనే వేస్తాను రైస్లో, ఎందుకంటే కొంతమంది తింటారు ఉప్పు, కొంతమంది తినరు అట్లా. ఇలా అయితే మంచిగా మరిగినాక బగారా రైస్ రెడీ. అండ్ అప్పటివరకు మూత పెట్టేసి మరిగిపోతుంది. చికెన్ చూద్దాం మనం. చూడండి, చికెన్ ఆయిల్ వదులుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. హీట్ వల్ల ఫ్రెండ్స్ ఫోన్ బ్యాక్ వచ్చేస్తుంది నాకు. ఇలా చూసారా, ఆయిలింగ్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇంకా ఒక 10 మినిట్స్ ఉడికితే చికెన్ రెడీ. చికెన్ ఖోర్మా రెడీ. అండ్ వచ్చేసి బగారా రైస్ రెడీ. ఓకే, అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎప్పుడైనా మనకు బగారా రైస్ అయినా, బిర్యానీ అయినా, ఏదైనా చెయ్యంగానే ఒక 5 మినిట్స్ మూత ఇలా ఓపెన్ పెట్టడం వల్ల అన్నం పొడి పొడి రాడుతూ బాగుంటుంది. అండ్ చికెన్ చూద్దాం ఇప్పుడు మనము. చూడాలి, చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇది రోటీకి కూడా బాగుంటుంది, నాన్కి, జీరా రైస్, బగారా రైస్. ఇలా నాకు ఇలా కావాలి అన్నమాట గ్రేవ్. మీకు ఇంకా తక్కువ కావాలి అంటే ఇంకా కొద్దిసేపు పెడితే దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు నేను హాఫ్ లెమన్ వేసుకున్నా. ఆల్రెడీ మనం పెరుగు వేసాం, గుర్తుందా? మనం ఈ లెమన్ వేయంగానే హాఫ్ చేసేయాలి గ్యాస్, లేకపోతే కొద్దిగా చేద్నెస్ వస్తుంది అంటారు పెద్దవాళ్ళు అయితే. గ్యాస్ ఆఫ్ చేసేసిన నేను. ఇది ఇప్పుడు వేడి మీద మనకు లెమన్ వేసాం కదా, మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. అండ్ యమ్మీ చికెన్ గ్రేవ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ ఖోర్మా కర్రీ రెడీ. లవ్ యూ ఆల్, బాయ్. ఓ గుడ్, అసలు ఎంత బాగుందో చూడడానికి. చికెన్ ఖోర్మా అండ్ బగారా రైస్ ఇలా పెట్టిన నేనైతే. ఆనియన్ ఎలా ఉందో చూసి చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో. నా చేయి షేక్ అవుతుంది. ఇలా సూపర్ టేస్టీ చికెన్ ఖోర్మా బగారా రైస్. నాకు ఆనియన్ చాలా ఇష్టం చికెన్తో. ఓకేనా, చేద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నా. నాకైతే చేతితో తినడానికి ఇష్టము, స్పూన్ వాడతారు చాలామంది. అండ్ ఇలా తీసుకొని